only believe, only believe, all things are possible, only. నాలుగు వసంతుని ఇక్కడికి ఆహ్వానిస్తున్నాం. ఓన్లీ believe, only believe, all things are possible, only believe. Lord, Lord, I believe. Lord, Lord, I believe. all Things are possible. Lord, I believe. Lord, I believe. Lord, I believe. all things are possible. Lord, I believe. Jesus, Jesus is here. Jesus is here. All things are possible. Jesus is here. Let's pray. మా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, గొప్ప దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడవు, మారని వాడవు, మార్పు లేని వాడవు, మాట సెలవిచ్చి దాన్ని నెరవేర్చు దేవుడవు, భూమి మీద నాకు అసాధ్యముట ఏమైనా కలదా అని చెప్పిన దేవుడవు. ఓ దేవని మాటలో అది సృజించు శక్తి ఉన్నది. ఇట్స్ అ క్రియేటివ్, అది సృజించున్నది ఉన్నది దేవ. ఓ తండ్రి, నీ వాక్యము కొరకు, ఆ పలకబడిన మాట కొరకు మేము ఎదురు చూస్తున్నాము. మీరే స్వయంగా దిగి వచ్చి ఈ మౌత్ పీస్లో నుండి, ఈ నోటి బూరల నుండి మీరు మాట్లాడండి, పల్లకండి. ఓ దేవ, మరొకసారి నీ సన్నిధిలోకి మేము వచ్చి ఉన్నాము. ఈ నూతన సంవత్సరం బట్టి నీకు వందనాలు దేవ. ఓ తండ్రి, మేము మరీ ఎక్కువగా నీకు దగ్గరగా నడుచుటకు సహాయాన్ని దాయిచి. ఓ దేవ, మమ్మల్ని అందరినీ ఆకర్షించండి, దగ్గరగా ఆకర్షించండి. ఓ దేవ, మేము దూరంగా కాకుండా, వాక్యం నుండి దూరంగా కాకుండా, నీ వాక్య పక్షంగా నిలబడి మా లైఫ్లో మీతో కూడా మేము నడుచుట కృప చూపించు. ఒంటరిగా యథార్థంగా నడుచుటకు సహాయాన్ని దాయిచి. ఏ మనుషుల్ని మేము చూడకుండా, ఏ ఒక్కరు వస్తున్నారో లేరో అదంతా పక్కన పెట్టి యథార్థంగా ఒంటరిగా, మా భర్త కాదు, మా భార్యలు కాదు, ఔదం పిల్లలు కాదు, ఒంటరిగా హానోకు వల్ల మేము నడుచుటకు సహాయాన్ని దాయిచ్చు. లీడర్స్ అండ్ గైడర్స్, మమ్మల్ని నడిపించు, మార్గదర్శిగా ఉండు. ఓ దేవ, ఎత్తబడే విశ్వాసము, ఆ శరీర మార్పులోని మమ్మల్ని నడిపించండి. ఈ సమయంలో వాక్యంలోని వెళ్తుండగా చదవబడే వాక్యాన్ని మీ ఆశీర్వాదం తోడు చేసి మా అందరితోనూ మాట్లాడమని, ఆ వాక్యమును మా కన్నుల ఎదుట మేల్కొల్పమని ప్రార్థిస్తున్న దేవ. ఓ తండ్రి, బ్లెస్ యు. నీ వాక్యాన్ని దీవించు, ఆశీర్వదించు. మమ్మల్ని అందరినీ నువ్వు అభిషేకించి, మా చెవులను, మా హృదయంలో అభిషేకించి, ఓ దేవ, ప్రతి వాతావరణాన్ని మార్చమని ప్రార్థిస్తున్నా. నీకు వ్యతిరేకమైన ప్రతి ఆలోచనలు దూరపరచు. ప్రతి దయ్యపు కార్యములు, ప్రతి దయ్యం యొక్క ఆలోచనలు, క్రియలు పాతంలో బంధించండి. నీ యొక్క ఇన్ఫ్లుయెన్స్, నీ యొక్క ప్రభావము, నీ యొక్క వాతావరణము మా మధ్యలో ఉంచమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఆలోచనలను, ప్రతి తలంపులను నీ కంట్రోల్లో ఉంచుకునండి. వాక్యం వెళ్తుండగా వారు గ్రహించే కృపను దయచేయమని, అటువంటి జ్ఞానాన్ని, తెలివిని దయచేయమని,
సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మళ్ళీ దీవించును గాక. జస్ట్ 1 hour 15 minutes నాకు టైం ఉంది. నేను ఎక్కువసేపు అయితే నేను తీసుకోను, కానీ ఒకదాన్ని మీ ముందు ఉంచబోతున్నాను. నేను ఎక్స్పెక్టేషన్ ఉన్నదా, ఎదురుచూపు ఉన్నదా? ఆమేన్. లిజన్, ఆయన మనకు సమస్తమై ఉన్నాడు. ఆయన మనకు సమస్తము అనగా హీఈస్ అవర్ హీలర్. ఆయనే మనకు స్వస్థపరచువాడు, ఆయన మన రక్షకుడు, ఆయన మనల్ని విడిపించువాడు, ఆయన మన భర్త, ఆయన మన తండ్రి, ఆయన మన స్నేహితుడు, ఆయన మన కాపరి. ఎవరు ఈయన? ద క్రైస్ట్, క్రీస్తు సమస్తమై ఉన్నాడు మనకు. ఆమేన్. ఆపత్కాలంలో మనం నమ్ముకునే సహాయుడు, ఆదుకొను దేవుడు. ప్రతిదీ కూడా నేను అదే అంటున్నాను. చూడండి, నిజంగా ఈ కాలంలో ప్రవక్త జీవితంలో జరిగిన గొప్ప కార్యాలు చదివినప్పుడు ఈరోజు ఉదయం నేను లేచి, నేను ఇంకా మొత్తం నా మైండ్లో ఉంది వర్తమానం ఏం చెప్పాలనేది. ఆ బుక్ కూడా తీశాను అనమాట. అది ఎఫ్ఎఫ్ బాస్ఫోర్డ్, మ్యాన్ సెంట్ ఫ్రమ్ గాడ్. దేవుని యుద్ధ నుండి పంపబడిన ఒక మనుషుడు అనే బుక్ను తీసుకొని నేను ఒక చిన్న స్టోరీ చదువుతున్నాను. దాంట్లో నేను కూర్చొని ఇంకా నేను దాన్ని చదువుతుంటే నాకు ఏదో అక్కడ ఒక కార్యంను అక్కడ చదువుతున్నప్పుడు నేను బయట వెళ్ళి కూర్చొని చదువుతున్నాను అనమాట. ఏముంది, ఏం జరుగుతున్నది ఇక్కడ అని. అక్కడ ఒక స్టోరీ అద్భుతంగా ఉన్నది, ప్రవక్త జీవితంలో జరిగిన కార్యం. నిలబడి వింటారా కొంచెంసేపు? ఆమేన్. ఒక స్త్రీ ప్రేయర్ లైన్లో వస్తున్నది. ఆమె ఒక చిన్న కుమార్తెని కలిగి ఉన్నది. ఆ కుమార్తె కాళ్ళు వంకర తిరిగిపోయి ఎట్లా పడితే ఆమె కుంటుకుంటూ ఆ పిల్లవాని కోసము ఆమె తన కుమార్తెని తీసుకొని ఆ లైన్లో వస్తున్నది. కానీ ప్రవక్త ప్రతి ఒక్కొక్కరిని పిలిచి ప్రార్థన చేయుట ఆలస్యం అయిపోతుందని ఆయన నేరుగా నడుచుకుంటూ చేయి పెట్టి ప్రార్థించుకుంటూ వెళ్ళేవాడు. ఏమైనా వెళ్తూ ఉన్నప్పుడు అందరికీ ప్రార్థిస్తూ ఆమె యొద్దకు వచ్చి, ఆ చిన్నపిల్లవాని యొద్దకు వచ్చి, నువ్వు ఇంటికి వెళ్ళు, రేపొద్దున కాళ్ళు బాగా వస్తావు నీవు. ఏమన్. అందరూ అక్కడ ఎఫ్ఎఫ్ బాస్ఫోర్డ్ దాన్ని చూస్తూనే ఉన్నాడు. నా కుమారి, నువ్వు ఇంటికి వెళ్ళు, నువ్వు రేపొద్దున నడుచుకుంటూ వస్తావు ఈ కూటానికి. ఉదయకాల సమయంలో అన్నప్పుడు ఓకే, ఆమె వెళ్ళింది. అలాగునని ఇంటికి వెళ్ళినది. ఆమె ఉదయం లేచినట్లుగానే ఆమె వంకరగా ఉన్న కాళ్ళు స్ట్రైట్గా ఉన్నాయి. ఆమె లేచి ఇంటికి నేరుగా మళ్ళీ తిరిగి వచ్చినది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే చూడండి, బ్రదర్ బెన్హామ్ బాగా స్నేహితుడు, దగ్గరగా ఉన్న ఆయన. బ్రదర్ బెన్హామ్, మీరు అందరికీ ప్రార్థించారే, ఆమెకు మాత్రం ఎందుకు ప్రార్థించలేదు? ప్రార్థించకుండా అలా ఎలా చెప్పగలిగారు మీరు? ఆయన అన్నాడు, ఓ ఎఫ్ఎఫ్ బాస్ఫోర్డ్, నీకు తెలియకపోవచ్చు, గత రాత్రి దర్శనంలో నేను ఆ పాపను చూచాను. ఓ బ్రదర్, దర్శనమునకు ప్రార్థన అవసరం లేక ఆల్రెడీ బైబిల్లో చెప్పబడుతున్నది కదా, క్రీస్తు స్వయంగా భూమి మీద ఉన్నప్పుడు ఆయన కూడా స్వస్థత జరిగిస్తూ ఉన్నాడు. ప్రవక్త ఎలాగైతే స్వస్థత కూటాలు పెట్టాడో, క్రీస్తు కూడా అక్కడ స్వస్థత కూటాలు పెడుతూ ఉన్నాడు. అంతేనా? గలిలయలో స్వస్థత కూటం, ఇంకో దగ్గరికి పోయి ఇంకొక స్వస్థత కూటం, అందరూ వచ్చేవారు లైన్గా. అంతేనా? కానీ ఆయన అన్నాడు, క్రీస్తు అన్నాడు కదా, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అది తప్ప కుమారుడు ఏమీ చేయడు. చెప్పాడా క్రీస్తు? తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అది తప్ప కుమారుడు ఏది చెయ్యాడు అనగా దాని అర్థం ఏంటి? ఆడ స్వస్థత చేయడానికంటే మునుపే క్రీస్తుకు దర్శనం వచ్చేది. ఆ దర్శనంలో తండ్రి ఆల్రెడీ చేయుట దర్శనంలో చూసేవాడు. చూసిన తర్వాత ఆ దర్శనం ప్రకారంగా స్వస్థత జరిగించేవాడు. ఈరోజు అదే మాట, అదే కార్యాలు మన ప్రవక్తలో జరగలేదా? ఈయన కూడా అదే చెప్పాడు. ఏమంటున్నా నేను కూడా అలా ఆయన అలాగూ చెప్పచ్చు. ఇప్పుడు అటువంటి పరిచర్యాన్ని కలిగి ఉన్నాడు. ఎలా చెప్పచ్చు ఇప్పుడు? తండ్రి ఏది చేయుట నేను చూస్తానో అది తప్ప నేను ఏమీ చేయలేను. నేను చూచాను కాబట్టి చెప్పాను. నువ్వు వెళ్ళు, నీ స్వస్థత అవుతావు, మళ్ళీ తిరిగి రేపు నడుచుకుంటూ వస్తా.
బ్రదర్, ప్రవక్త లేకపోతే ఈరోజు మనం ఇక్కడ అందరూ ఉండే వాళ్ళం కాదు. మనం ఇలా మనం చేరే వాళ్ళమే కాదు. మనము ఇక్కడ బ్రదర్ డానీ, నీ చిన్నగా ఉన్నప్పటి నుండి రక్త సంబంధి, నా బంధువు అవుతారు, డాడీకి తమ్ముడు అవుతాడు. చిన్నప్పటి నుండి ఈ వర్తమానంలో ఆయన ఉన్నాడు. వర్తమానంలో పిల్లర్, గొప్ప పిల్లర్ అయినా, కానీ అక్కడి నుంచి ఆయన కర్నూలు వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇక్కడ నుండి ఇన్ని సంవత్సరాలైనా ఆయన కదిలించలేదే. ఏది కూడా ఆయన కదిలించలేకపోతున్నది. కారణం ఏంటి? మెసేజ్, ప్రాఫిట్, ప్రవక్త వర్తమానం. ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత మన మధ్యలో ఉన్నాడు ఆయన. ఏమా ఇక్కడ ఉన్న మీరు అందరూ కూడా అలాగనే ఉన్నారు అనుకుంటాను. దేవుడు ఎన్నాడు కూడా ఏ ఒక్క వ్యక్తిని తప్పిపోడు, పోగొట్టుకోడు. నా చేతుల్లో ఉండి నా గొర్రెలను అపహరించేవాడు ఎవ్వడునూ లేడు. ఏమాన్. ఓకే, నేను వర్తమానంలోకి వెళ్తాను. నేను ఈరోజు నా యొక్క వర్తమానం యొక్క పేరు, ద టైటిల్ ఆఫ్ మై మెసేజ్, ఐ యామ్ thy near kinsman. నా వర్తమానం యొక్క పేరు, ఐ యామ్ thy near kinsman. నీ సమీప బంధువుడగు విమోచకుడను నేనే. నీ సమీప బంధువుడగు విమోచకుడను నేనే. ఐ యామ్ thy kinsman redeemer. near kinsman redeemer. Amen. God bless you. దేవుని దీవించును గాక. Let's turn our Bibles to the book of Ruth. రూతు గ్రంథము రూతు గ్రంథము 3వ అధ్యాయము. ఐ యామ్ thy near kinsman redeemer. నేను నీ సమీప బంధువుడగు విమోచకుడను. ఏమాన్. ఎంతమంది ఎదురు చూస్తున్నారు, ఆసక్తితో ఉన్నారు? ఏమాన్. a little thing, చాలా చిన్న విషయము మీ ముందు నేను ముగిస్తాను నేను, కానీ అద్భుతమైన కార్యం ఇది. 8వ వచనము. 8వ వచనము. బుక్ ఆఫ్ రూత్ చాప్టర్ 3 verse 8. 8వ వచనం. ప్రతి ఒక్కరు తీసారా? నా ఆలోచన ఇక్కడ ఏం జరుగుతున్నదో గమనించండి. ఆ స్టోరీ అక్కడ ఏం జరుగుతున్నదో దాన్ని పట్టుకోనండి, అర్థం చేసుకోనండి. మధ్యరాత్రి యందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండేను. ఎవరతను? బోయాజు అక్కడ యవల కుప్ప మీద దగ్గర పండుకొని ఉన్నాడు. కానీ ఒక స్త్రీ, ఆ స్త్రీయే రూతు వచ్చి కాళ్ళ యొద్ద పండుకొని ఉన్నది. అంతేనా? కానీ మధ్యరాత్రి వేళ ఉలికి పడ్డాడు. ఎవరబ్బా కాళ్ళ దగ్గర పండుకొని ఉన్నాడు అని లేచి చూచారు. చూచిన తర్వాత నీవెవరవని అతడు నీవెవరవని అడగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలిని. ఏమాన్. ఓ, ఇక్కడ రూతు ఉన్నదా? రూతు ఇక్కడ ఉన్నదా? బోయాస్ ఇక్కడ ఉన్నాడా? ఏమాన్. బోయాసు క్రీస్తు, రూతు వధువై ఉన్నది. ఏమాన్. నీ దాసురాలిని. కానీ ఇప్పుడు దాసురాలుగా ఉన్న ఈమె ఎక్కడికి వెళ్తున్నది? భారీగా మారుతున్నది. ఏమాన్. పరివారం మాట్లాడాను నేను. ఏమాన్. నీవు నాకు సమీప బంధువుడవు కనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా, నీవు నా సమీప బంధువుడవు కాబట్టి నీ కొంగును కప్పుమని ఆమె అడుగుతున్నది. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినేమి గొప్పవారినేమి యవ్వనస్తులను నీవు వెంబడింపక యుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే
వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. నీ క్యారెక్టర్ బాగుంది ఋతు. ఎవరితోనూ నువ్వు వెళ్ళడం లేదు, ఏ పురుషుని ఏ యవ్వనస్తుల వెనకాల నువ్వు వెళ్ళడం లేదు. సిటీకి అంతా తెలుసు నీ యొక్క క్యారెక్టర్ ఏంటో. నేను విన్నాను నీ గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు అందరూ, నీ క్యారెక్టర్ చాలా గొప్పదని. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమాన్, ఈ వధువు క్యారెక్టర్ గొప్పదేనా? ఏ ఒక్కరి విత్తనం వెనక పరిగెత్తదు, ఏ ఒక్కరి పురుషుని వెనక ఈ సంఘము పరిగెత్తదు. వాక్యము ఈ పురుషుని వెనకనే పరిగెడుతుంది. ఏమాన్, ఏ విత్తనం కొరకు దానికి ఆమెకు ఆశ లేదు, ఈ వాక్యం కొరకు మాత్రమే. కాబట్టి నా కుమారి భయపడకుము. ఈ మాట పలికేది క్రీస్తు కాదా? ఫియర్ నాట్, భయపడకుము. నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుతురు. సిటీ మొత్తం తెలుసు నువ్వు యోగ్యురాలవని. దేనికి యోగ్యురాలు? నేను ఈరోజు దాన్ని వివరించబోతున్నా, దాన్ని క్లియర్గా మీకు చెప్పబోతున్నాను. నేను చెప్పే మాటలు ఇక్కడ రాయబడిన మాటలను పట్టుకున్నాను. ప్రతి మాట, నేను నిన్ను విడిపింపగలవాడనను మాట వాస్తవమే. 12వ వచనం ఉన్నదా? వినండి, ఇది నా వర్తమాన పేరు ఇక్కడ ఉన్నది. అండ్ నౌ ఇట్ ఈస్ ట్రూ. ఇప్పుడు ఇది వాస్తవం, సత్యం. ఏది? దట్ ఐ ఆమ్ దై నియర్ కిన్స్మన్. నీ సమీప బంధువుడను మాట, నేను నీకు సమీప బంధువుడను మాట అను సంగతి సత్యము, అది నీచము. ఇదే నా యొక్క మాట. బ్రదర్, ఇందులో ఏమున్నది? అంత చూడాల్సిన కార్యం ఏమున్నది? ఉన్నది. వధువు దాన్ని చూస్తుంది. ఈరోజు మనం అందరం దాన్ని పట్టుకోబోతున్నాం. మనము నేను నిన్ను విడిపింపగల వాడనను మాట వాస్తవమే. అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడు ఒకడున్నాడు, అతనికంటే ఇంకొకడు ఉన్నాడంట. ఈ రాత్రి ఉండుము, ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిపిన ఎడల సరి, అతడు విడిపింపవచ్చును. నీకు బంధువుని యొక్క ధర్మము జరుపుటకు అతనికి ఇష్టం లేకపోయిన ఎడల యెహోవా జీవము తోడు నేనే నీకు బంధువుని ధర్మము జరిపేదను. అందుకే అన్నాడు, భయపడకుము, నేను నీకు చేస్తాను. ఉదయం వరకు పండుకోమని చెప్పాను. అక్కడే పండుకో, ఇక్కడే పండుకో ఉదయం వరకు. కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళ యొద్ద పండుకొని ఒకరినొకరు గుర్తించు పాటి వెలుగు రాకముందే లేచాను. ఉదయకాల సమయంలో ఇంకా వెలుగు రాలేదు, అప్పుడే లేచాను. అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్ళమునకు వచ్చిన సంగతి తెలియజేయకూడని చెప్పాను. మరియు అతడు, నీవు వేసుకున్న దుప్పటి తెచ్చి పట్టుకోమని చెప్పగా ఆమె దాన్ని పట్టెను. అతడు 6 కొలల యవ్వలను కొలిచి ఆమె భుజముల మీద ఉంచగా ఆమె పురములోనికి వెళ్ళెను. గాడ్ బ్లెస్ యు. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. దయచేసి కూర్చునండి. This book of Ruth, ఈ రూతు గ్రంథము రియల్లీ ఇట్స్ అ వెరీ 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 ఇంపార్టెంట్. చాలా 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 ప్రాముఖ్యమైన గ్రంథము. ఉన్నది 4 అధ్యాయాలైన దేవుని యొక్క ప్రణాళిక. ద మిస్టరీ ఆఫ్ గాడ్స్ లవ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ దిస్ బుక్. ఈ గ్రంథంలో దేవుని యొక్క ప్రేమ బయలుపరచబడుతున్నది. తన సంఘం ఎడల ఆయన ఏలాగూ ప్రేమిస్తున్నాడో ఆయన యొక్క ప్రేమ కథ బయలుపరచబడుతున్నది. ఏమే, ఇట్స్ ద గ్రేటెస్ట్ బుక్. ఇది గొప్ప గ్రంథమై ఉన్నది. ఇది ఇట్స్ అ బుక్ ఆఫ్ బ్రైడ్, వధువు గ్రంథమై ఉన్నది. ఇది ద రూతు వధువుకు సాదృశ్యమై ఉన్నది. ఇస్ దట్ రైట్? నిజమేనా? నేను కొంచెం బ్యాక్గ్రౌండ్గా నేను కొంచెం మాట్లాడుతూ నేను కొంచెం లోపలికి వెళ్తాను. నేను ఏదైతే టైటిల్ తీసుకున్నానో నేను దాన్ని వివరించి మీ ముందు పెట్టి నేను ముగిస్తాను. నేను ఓకే, రాత్రికాల సమయంలోనే గొప్ప విందును జరిగించారు మనం. ఆమేన్. ఆ యాత్రికులు ఎంత ధన్యులు, ఆ యాత్రికులు ఎంత ధన్యులు. తూర్పు నుండి పడమర నుండి అందరూ వచ్చారా ఇక్కడికి ఆయన విందులో పాలు బాగా భుజించడానికి. ఆమేన్. అద్భుతమైన పాట. అది రియాలిటీలో మన ముందు జరుగుతున్నది ఇప్పుడు. బ్రదర్, ఇవి పెద్ద టేబుల్ ఉన్నది మన ముందు, గొప్ప విందు భోజనం దీని మీద ఉన్నది.
Amen. Now listen. Book of Ruth. Ruth గ్రంథము ప్రవక్త అన్నాడు, ఇట్స్ అ లవ్ స్టోరీ. ప్రేమ కథ. ఇట్స్ అ లవ్ స్టోరీ. బోయాజుకు మరియు రూతుకు మధ్య జరుగుతున్న ఒక లవ్ స్టోరీ, ప్రేమ కథ. ఏ గ్రంథమో అలాగూ లేదు. ఇది మొత్తము ప్రారంభం నుండి ముగింపు వరకు ఒక ప్రేమ కథ జరుగుతున్నది. ఎవరికి మధ్యలో? బోయాజుకు రూతుకు మధ్యలో. ఇట్స్ అ లవ్ స్టోరీ. ప్రవక్త చెప్పాడు దాన్ని. ఏమన్నా వినండి, రూతు గ్రంథం మొదలైనప్పుడు నయోమి స్వదేశానికి వస్తున్నది. అంతేనా? మొట్టమొదటిగా అదే వస్తున్నది. నయోమి ఇజ్రాయేళ్లకు సాదృశ్యము. ఇజ్రాయేలీలు స్వదేశానికి వచ్చుటతో ప్రారంభమవుతున్నది రూతు గ్రంథం. ముగింపు నయోమి విమోచించబడుట, నయోమి రిడెంప్షన్లోకి వచ్చుట, విడుదల లోపలికి వచ్చుట. ప్రారంభము నయోమి తిరిగి వచ్చుట. నా రూతు యొక్క గ్రంథం యొక్క ముగింపు నయోమి విడిపించబడుట. కానీ దానికి దీనికి మధ్యలో ఒక అన్యురాలు విడిపించబడుతున్నది. ఆమేన్. ఇజ్రాయెల్ 1948లో వాళ్ళు స్వదేశానికి వచ్చారు. చెదిరిపోయిన నయోమి, తన స్వదేశాన్ని వదిలిపెట్టి చెదిరిపోయిన నయోమి ఇప్పుడు సంఖ్య తగ్గిపోయి, తన కుటుంబంలో ఎంతమంది ఉండేవాళ్ళు? భార్య, భర్త, 2 కుమారులు. ఈ 4 వేరే దేశానికి వెళ్ళిపోయారు. అంతేనా? మోయాబు దేశానికి వెళ్ళారు. కానీ అక్కడ వివాహం జరిగిన తరువాత మొత్తం 4 ఉన్న వాళ్ళు 6 అయ్యారు. 6 అయిన వారిలో 5 మంది చనిపోయారు. అని 5 మంది కాదు, 3 చనిపోయారు. అంతేనా? భర్త, 2 కుమారులు చనిపోయారు. ఆ తర్వాత 3 మాత్రమే ఉన్నారు. కానీ అందులో 2 ఇజ్రాయెల్ కాదు. 2 ఎవరు? అన్యులు. రూత్ అక్కడ ఉన్నది. కానీ ఇజ్రాయెల్ ఎవరు? ఇక్కడ 4 మాత్రమే ఇజ్రాయేలీలు. నయోమి, అతని భర్త పేరు ఎలిమెలెకు, ఆ తర్వాత మహల్లోను, కిలియోను. వీళ్ళు మాత్రమే ఇజ్రాయేలీలు. ఈ ఇజ్రాయేల్ స్వదేశం నుండి చెదరిపోయి బయటికి వెళ్ళారు. ఉన్నారా? కానీ అక్కడ వారు వధించబడ్డారు, చంపబడ్డారు. చనిపోయి సంఖ్య తగ్గిపోయి ఇప్పుడు స్వదేశానికి వస్తున్నారు. హిట్లర్ కాలంలో యూదుల యొక్క సంఖ్య చనిపోయిందా? యూదుల యొక్క సంఖ్య తగ్గిపోయినదా? హిట్లర్ ప్రతి ఒక్క 6 మిలియన్ల మంది యూదులను చంపాడు. చనిపోయిన తరువాత మిగిలిన నయోమి 1948లో స్వదేశానికి, ఇజ్రాయెల్ దేశానికి వచ్చారు. 1948లో నయోమి వచ్చింది. కానీ నయోమి భవిష్యత్తులో విమోచనలోకి రాబోతున్నది. నిజమేనా? ఏ నయోమి? ఇజ్రాయేలీలు శ్రమల కాలంలో రక్షించబడబోతున్నారు. శ్రమల కాలంలో విమోచన లోపలికి రాబోతున్నారు. కానీ ఇప్పుడు 1948 నుండి మరియు శ్రమల కాలానికి మధ్యలో ఈ కార్యం జరుగుతున్నది. 3వ అధ్యాయము 1వ అధ్యాయానికి 4వ అధ్యాయానికి మధ్యలో ఉంది. బ్రదర్, నా వర్తమానం ఎప్పుడు కూడా మన కాలాన్ని ఎత్తి చూపించాల. మొదట మనమున్న కాలాన్ని బైబిల్లో గుర్తించాలా. నేను అది చూపిస్తున్నాను ఇక్కడ. మొదట ప్రారంభం 1948, అది రూతు 1వ అధ్యాయం. అతను రూతు 4వ అధ్యాయం. శ్రమల కాలంలో ఆ నయోమి విడిపించబడుట, రక్షించబడుట. దాన్ని ఎవరు చేస్తున్నారు? బోయాజే చేస్తున్నాడు. ఏమన్నా? కానీ దానికి దీనికి మధ్యలో ఇక్కడ ఒక ప్రేమ కథ నడుస్తున్నది. ఇన్విజిబుల్ లవ్ స్టోరీ, ఎవరికి కనబడని ప్రేమ కథ. బోయాజు కూడా చెప్పలే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మొదట లోపల మాత్రం ఇష్టం. ఆమేన్. లోపల మాత్రం రూత్ అంటే ఎంతో ప్రేమ. మొట్టమొదటి చూపులోనే బోయాజు పడిపోయాడు. ఆల్రెడీ ప్రేమించేశాడు. ఆమె ఎడల ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆ బోయాజు క్రీస్తేనా? మన బోయాజు క్రీస్తేనా? మనము ఆయనను ప్రేమించలేదు, మనం ఆయన వద్దకు వెళ్ళలేదు. ఆయన మనల్ని మొట్టమొదటిసారి చూసినప్పుడే మన ప్రేమలో పడిపోయాడు. ఈమె నేను పెళ్లి చేసుకోవాలా, ఈమె నేను వివాహం చేసుకోవాలా, ఈమె అన్యురాలైనా పర్లేదు, ఈమె వేరే జాతి సంబంధించిన ఆమె పర్లేదు, నాకు ఈమంటే
ఈ ప్రేమ అదే లవ్ స్టోరీ. ఇట్స్ రివీలింగ్ ద గాడ్స్ లవ్. దేవుని యొక్క ప్రేమ ఈ గ్రంథంలో బయలుపరచబడుతున్నది. కానీ మొట్టమొదటిసారి అక్కడ యూదులు నయోమి స్వదేశానికి వచ్చేటప్పుడు వెనకాల ఎవరు వస్తున్నారు? రూతు కూడా వస్తున్నది. ఏ స్వదేశానికి? నయోమి అన్యత్వంలో నుండి ఎలాగైతే ఇప్పుడు అన్యులలో నుండి ఎలాగైతే స్వదేశానికి వస్తున్నదో, రూతు కూడా తమ దేవుళ్ళను వదిలిపెట్టి, తమ ఆచారాలు వదిలిపెట్టి, మోయాబు యొక్క దేవుళ్ళను వదిలిపెట్టి వేరే దేవుని యొద్దకు వస్తున్నది ఈమె. ఆ దేవుడు ఎవరు? అయినా యెహోవా. వేరే జనాంగం యొద్దకు వచ్చినదా? ఎవరితో పాటు? ఇశ్రాయేలుతో పాటు. ఏమైనా వదిలేసేయండి, మొత్తం వదిలేసేయండి, మొత్తం ఇక్కడ ఉన్న ఏకాగ్రత ఎట్లనే అయిపోయినది. ఏమన్ మెసేజ్ పోయేటప్పుడు చాలా డిస్టర్బెన్స్ రాకూడదు అసలు. లిసన్, నేనేం చెప్పగలుగుతున్నానో అది మీకు లోపల పెట్టినప్పుడు ఇట్స్ అ బ్యూటిఫుల్గా కనపడుతుంది. అది అంత అద్భుతంగా, ఓ ఎంత బాగుంది ఇది, నేను ఎప్పుడు ఈ కోణంలో దీన్ని చూడలేదే, ఈ విధంగా నేను ఎప్పుడు ఆలోచించలేదు ఈ యొక్క కార్యాన్ని. ఆమె వెళ్ళి ఆమె కాళ్ళ దగ్గర పండుకోవడం, ఆ సంభాషణ, ఆ మాటలు, ప్రతి దాంట్లో ఒక మీనింగ్ ఉంది. రూతు స్వదేశానికి నయోమితో పాటు వస్తున్నది, అంతేనా? 1948లో నయోమి వచ్చేటప్పుడే ప్రవక్త యొద్దకు దూత వచ్చి వధువును కూడా సంఘ శాఖల్లో నుండి బయటికి లాగుతున్నాడు. నయోమి స్వదేశానికి వస్తున్నది, వెనక రూతు కూడా అన్యులనగా సంఘ శాఖల్లో నుండి రూతు ఇప్పుడు నయోమితో పాటు వస్తున్నది వెనక. మనమందరం బయటకు వచ్చిన వాళ్ళం. మన ఇప్పుడు నయోమితో పాటు, నయోమి ఏ దేవుని ఆరాధిస్తున్నదో, ఏ ఇశ్రాయేలు దేవుని ఆరాధిస్తున్నదో, ఈరోజు మనం కూడా అదే దేవుడే కలిగి ఉన్నా. ఓ మనం ఒకప్పుడు హిందువులు లేకపోతే వేరే దేవుళ్ళని ఆరాధించే వాళ్ళము, కానీ ఇప్పుడు మనకి ఇశ్రాయేలు దేవుడే ఉన్నాడు. ఇశ్రాయేలుకి ఏ యెహోవా అయితే ఉన్నాడో అదే యెహోవా ఇప్పుడు మనకు ఉన్నాడు. సేమ్ జరగడం లేదా? బైబిల్ మన కాలంలో నిజ రూపంలో జరగడం లేదా? ఇట్ గివ్స్ ఫెయిత్. అది నీకు విశ్వాసాన్ని ఇస్తుంది. వాక్యం నీ ముందు బయలుపాటు జరిగేటప్పుడు దాన్ని నువ్వు కన్నులారా చూచినప్పుడు నువ్వు నిలబడగలుగుతా. స్థిరముగా ఏ ఒక్కరు కదల్చని విధముగా నువ్వు నిలబడతావు. అప్పుడు ఇప్పుడు రూతు లోపలికి వచ్చిన వెంటనే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా? నా కుమారి, నా దగ్గర ఏమీ లేదే, తినడానికి కూడా ఆహారం లేదు. నువ్వు వెళ్ళి ఏదైనా పొలంలో ఎక్కడైనా ఎవల కూస్తున్నారేమో, వెళ్ళి ఏమైనా దొరికితే అక్కడికి వెళ్ళి నువ్వు ఏరుకొని కొంచెం ఆహారం తీసుకురా అని చెప్పినప్పుడు అత్త ఏం చెప్తున్నదో దాని ప్రకారంగా రూతు ఇప్పుడు వెళ్తున్నది. రూతు వెళ్ళి ఏ పొలంలోకి వెళ్ళలేదు. నిజంగా అక్కడ నడిపించేది యెహోవా కాదా? ఆ స్టోరీని డిజైన్ చేసింది, దాని కంపోజ్ అనగా స్టోరీ రైటర్ దేవుడు, దాన్ని కరెక్ట్గా అమలు చేయాల్సినది కూడా దేవుడే. పెద్ద డ్రామా అది. డ్రామాలో ఆయన రాసేసాడు కథ. ఓ నువ్వు ఎక్కడికి వెళ్ళాలా? ఏ పొలంలోకి వెళ్ళకూడదు, ఇదే పొలంలోకి వెళ్ళాలి. దీన్ని నటించు, నువ్వు దీన్ని జీవించు. నీవు డ్రామా సొంతంగా ఎట్టబర్తలు చేసేది కాదు. అక్కడ ముందుగానే ప్రీ ప్లాన్డ్ అవుతుంది డ్రామా, ఆ తర్వాత దాన్ని అక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు. సేమ్ థింగ్ బ్రదా, ఈ కథను రాసింది దేవుడే. ఆల్రెడీ జగత్తు పునాది వేయబడకమనిపి రూతు గ్రంథనాడు రాసేసాడు. అక్కడ ఏదైతే అనుకున్నాడో దాని ప్రకారంగా ఇప్పుడు రూతు నడిపిస్తున్నాడు. రూతు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళబాక బోయాజు పొలంలోకే వెళ్ళు. ఇప్పుడు రూతు ఏదో పొలం అనుకునింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఇప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఆమె ఇప్పుడు బెగ్గ, ఒక అడుక్కునే ఒక స్త్రీ, నాకు అది ఇస్తావా, నాకు ఇది ఇస్తావా అని అడిగే స్త్రీ. ఎవరు మొత్తం ఏరుకుంటూ ఉన్నప్పుడు అక్కడ పని మనుషుల మీద ఒక చీఫ్ రీపర్ ఉన్నాడు. ఏమే కోత కోయి వారి మీద ముఖ్యుడు. అదేనా ఉన్నది అక్కడ. అదే పొలంలో ఎవరు పని చేస్తున్నారు? యాక్చువల్గా అక్కడ కొంతమంది పని వాళ్ళని పెట్టుకొని ఒక పని వాళ్ళ మీద ముఖ్యుడు అనగా వారిని నడిపించే నాయకుడు ఆల్రెడీ పొలంలో ఉండి పని చేస్తున్నాడు. అంతేనా? ఎవరాయన? విలియం బ్రెన్హామ్. ఆ ముఖ్యుడే విలియం బ్రెన్హామ్. ఆయన కింద కొంతమంది పాస్టర్స్ ఉన్నారు. అక్కడ కొంతమంది 5 రకముల పరిచర్యలు ఉన్నాయి. కోత కోయి వారు ఎవరో కాదు, 5 ఫోల్డ్ మినిస్ట్రీ.
5 రకముల పరిచర్యలు అని. ఏ పొలం అది? ఈ పొలము. ఈ పొలంలోనే పనిచేస్తున్నాడు. ఈ పొలమే బోయాజు పొలం. ఇది బ్యాప్టిస్ట్ పొలం కాదు, ఇది సంఘ శాఖల పొలాలు కాదు, ఇవి ఏ ఒక్కరి పొలం కాదు, నా పొలం ఇది. ఈ వాక్యంలో ఎవరు పనిచేస్తున్నారు ఇప్పుడు? విలియం బ్రెన్హామ్ 5 రకముల పరిచర్య పొలం చేస్తుంటే దేవుడు ఒక మేధస్సు ఈ స్త్రీని అదే పొలంలోకి నడిపించింది. వచ్చారా ఈ పొలంలోకి? ఈ వర్తమానంలోకి వచ్చారా మీరు? ఎవరు నడిపించారు మిమ్మల్ని? పరిశుద్ధ దూత, ఆ యొక్క మేధస్సు, పరిశుద్ధాత్మ. ఏ పొలంలోకి వెళ్ళబాక ఎండ్ టైం మెసేజ్లోకే వెళ్ళు. ఏ పొలంలోకి వెళ్ళబాక ఎండ్ టైం మెసేజ్ లోపలికే వెళ్ళు. ఎందుకంటే అక్కడే క్రీస్తున్నాడు. ఇంకెక్కడా పోయి అసలు లేడు. అక్కడే క్రీస్తున్నాడు. అక్కడే పనివారు ఉన్నారు. అక్కడే ప్రవక్త ఉన్నాడు. అక్కడే నీకు భోజనం పెట్టే వాళ్ళు ఉంటారు. అక్కడే నీకు నీళ్లు పోసే వాళ్ళు ఉంటారు. నీకు అన్ని అక్కడ సమృద్ధిగా ఉంటాయి. ఓ బ్రదర్, మీరు నా యొక్క ఇన్స్పిరేషన్ పట్టుకోవాలా? మీరు నేనేం మాట్లాడుతున్నానో, ఏ ఉద్దేశించి మాట్లాడుతున్నానో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడ ఆహారం ఉంది, ఇక్కడ నీళ్లు ఉన్నాయి, ఇక్కడ బావి ఉంది. నీకేమీ తక్కువ కాదు. ఇది ఎవరి పొలం? ఇది బోయాజు పొలము, క్రీస్తు యొక్క పొలం ఇది. ఇప్పుడు ఈమె ఎక్కడికి వెళ్ళి నేరుగా ఎంటై మెసేజ్లోకి వచ్చేసింది. ఎంటై మెసేజ్లోకి వచ్చి కొత్తగా ఉంది ఇప్పుడు ఈమెకి. ఇక్కడ వర్తమానం కొంచెం అర్థం కాకపోవచ్చు, కొంచెం కొత్తగా తిరుగుతున్నది. నాకు కూడా కొంచెం ఆహారం కావాలంటే, ఇంత పెద్ద ఆహారం నీకు వద్దులే, వెనకాల కొన్ని ముక్కలు పడుతుంటాయి కదా, ఆ చిన్న చిన్న ముక్కలు తీసుకొని తిను. రేపొద్దున నీకు పొలమంతా నీదే అవుతుంది. పొలమంతా నీదే అవుతుంది. ఆమె ఇప్పుడు ఎంతమంది వచ్చారు ఇట్లా? చిన్న చిన్న ముక్కలు ఏరుకుందాము, మనకు ఆహారం కావాలా, మనకు ఆహారం కావాలి. వచ్చారా ముక్కలు ఏరుకోవడానికి? ఎవరు ఏరుకుంటున్నారన్నమాట. ఆయన కూడా వదిలేశాడు. వదిలే, ఏం కాదు, ఇంకో 2 బాగా ఉండే విత్తనాలు కూడా వదిలేయి. పొలంలో మంచివి ఎప్పుడు వదలరు. ఏదో కొంచెం అటు ఇటు. ఈయన వ్యవసాయకుడు, ఈయన బాగా తెలుసు ఈయనకు. నేను ఎప్పుడు కూడా పొలంలో ఉన్నానని చెప్తాను, ఆయన బాగా అర్థమవుతుంటుంది. ఇప్పుడు ఏది కూడా వదలరు. బాగుండేదాన్ని ఎప్పుడు వదలరు. బాగుండేదాన్ని ఇంటికి తీసుకెళ్తారు. కానీ బోయాజ్ అట్లా చెప్పలే. బాగుండేటివి కొన్ని వదిలిపెట్టండి. ఆమె కొరకు కొంచెం మంచి లోతైన ఆహారం వదిలిపెట్టండి. ఆమె కూడా కొంచెం తిని, ఆమె కొంచెం తీసుకొని రావాలా కదా. ఆహారం కావాలంటే రావాలా కదా. పొలంలోకి వెళ్ళాలా కదా. పొలంలో ఉండేవి నీ దగ్గరికి రావు కదా. నువ్వే వెళ్ళాలా, నువ్వే వెళ్ళి ఏరుకోవాలా నువ్వు. ఓ బ్రదర్, నేను ఇలాగ మాట్లాడాలని నేను రాలేదు. నేను మాట్లాడుతుంటే వస్తూనే ఉన్నది. అది ఏమే అన్ని లింక్ అవుతున్నది. నేను ఎందుకు వస్తున్నా అంటే ఇక్కడికే వస్తున్నా. ఏం జరుగుతున్నదో బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఆయన వచ్చాడు. ఇప్పుడు బోయాజ్ వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? పొలం దగ్గరికి. మాస్టర్, యజమానుడు పొలం దగ్గరికి నడుచుకుంటూ వచ్చి, ఆయన చూపు ఎవరి మీద పడలే. ప్రవక్త మీద పడలే, అక్కడ పనిచేసే పనివారి మీద పడలే, నా మీద పడలే, ఎవరి మీద పడడంలే. ఆ నేరుగా చూపు సంఘం మీదనే ఉంది. అది రూపు మీదనే పడింది. అది ఏమైనా సంఘం మీద పడి అప్పుడు చూస్తున్నాడు. బ్రెన్హామ్ ఇట్రా, బ్రదర్ డాలు ఇట్రా. ఎవరీమె? ఎక్కడి నుండి వచ్చింది ఈమె? ఈ పొలంలోకి వచ్చింది ఈమె. బ్రదర్, ఆయన నిన్ను ప్రేమించాడు. ఆయన నిన్ను చూచినప్పుడే మ్యారేజ్ ప్రపోజల్ కలిగి ఉన్నాడు లోపల. ప్రపోజ్ చేయాలని ఉన్నాడు లోపల. విల్ యు మ్యారీ మీ? బ్రదర్, లవ్ స్టోరీ ఇది, ప్రేమ కథ ఇది. ఆయన అందరి స్త్రీలలాగా చూడలే. వచ్చి ఈమె ఎవరుని అడుగుతున్నాడంటేనే అర్థమైపోవాలా ఆయన హృదయంలో ఆమె ఎడల ఆశ కలిగి ఉన్నాడు. వచ్చి అడిగాడు బ్రెన్హామ్. పని కోత ముఖ్యుడిని అడిగాడంట. ముఖ్యుడు వచ్చేసి ఆయన అన్నాడు, ప్రభువా, ఆమె అన్యురాలు, మోయాబు దేశం నుండి వచ్చినది, ఆ పొలంలోనే ఏరుకోవాలంటే వచ్చి ఇక్కడ ఏరుకుంటున్నది అన్నప్పుడు, అవునా? చూడండి, ఆయనకేమో ప్రేమ ఉంది కానీ ప్రపోజ్ చేయలే, ఇంకా లోపలే పెట్టుకొని ఉన్నాడు. కానీ అక్కడున్న ఆమెకు ఇంకా ఈయన ఎవరో తెలియదు. ఈయన ఎవరో తెలియకుండానే వర్తమానంలో కొంచెం ఏరుకోవడానికి వచ్చింది. ఇంకా ఆయన గురించి, ఆయన ఆశను గురించి ఇంకా ఈమెకు తెలియదు. సంఘానికి వచ్చిన తర్వాత ఎలా ప్రార్థిస్తా తెలుసా? ఈ రూతు
దేవా నాకు అది ఇవ్వు, దేవా నాకు ఇది ఇవ్వు, దేవా నాకు అది సహాయం చేయి, దేవా నాకు ఇది సహాయం చేయి, దేవా నాకు ఎవల వదిలిపెట్టు, నాకు అది ఇవ్వు ప్రభువా, ఇది ఇవ్వు ప్రభు అంటున్నాడు. కానీ దేవుని ఉద్దేశము ఈమె ఇంకా నా మనసులో అర్థం చేసుకోలేదు. ఎప్పుడు చూసినా అడిగే పని ఈమెకు. బ్రదర్, అద్భుతంగా లేదా ఇది? ఎప్పుడు చూసినా అది కావాలా, ఇది కావాలా, అది కావాలా అని అడుగుతూనే ఉన్నది. కానీ ఎప్పుడైనా కూడా విల్ యూ మ్యారీ మీ, నన్ను మ్యారేజ్ చేసుకుంటారా జీసస్, ప్రభు అయిన యేసు, విల్ యూ మ్యారీ మీ? ఓ సంగమా, అడిగేది కాదు ఇప్పుడు మనము, ఎవరు ఏలుకునే దానికి లేదు మనం ఇప్పుడు. లిసన్, ఆయన వచ్చినప్పుడు కూడా ప్రపోజ్ చేయలేదు, ఆయన మైండ్లో అలానే ఉంది. కానీ ఇప్పుడు ఎవరున్నారు అక్కడ? చీఫ్ రీపా, అదే విలియం బ్రెన్హామ్. ఆయన వచ్చేసి ఎవరిని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు ఇక్కడ? బోయాసును రూతును ఇద్దరికి పరిచయం చేస్తున్నాడు. పరిచయం చేసిన వెంటనే ఆ తర్వాత అసలు ఆ ముఖ్యుడే కనబడడు, ఆ ముఖ్యుడే ఉండడు, ఆ కోతజీ విలియం బ్రెన్హామే లేడు. ఎక్కడికి వెళ్ళిపోయాడనే విలియం బ్రెన్హామ్? ఆయన చనిపోయి పరలోకానికి ఆయన వెళ్ళిపోయాడు, దేవుడికి చేసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరున్నారు ఇక్కడ? ముఖ్యుడు లేడండి అక్కడ. విలియం బ్రెన్హామ్ ఇప్పుడు లేడు. నేను ఇప్పుడు ఏ మిస్టరీ చెప్తున్నాను తెలుసా? ఈ 3వ అధ్యాయము ముఖ్యుడికి మరియు విమోచన, నయోమి యొక్క విమోచనకు మధ్యలో జరుగుతున్న కార్యం. 1946 నుండి 65 వరకు కోత కోయు వారి మీద ముఖ్యుడున్నాడు. ముఖ్యుడుండి 1963లో 1963 మేఘం పెట్టు 1963లో బోయాసు పొలం యొద్దకు వచ్చాడు. ఏది ఆ పొలము? ఈ పొలము. ఏమన్నా స్ట్రక్ అయిందా? ఓకే, ఇట్స్ ఓకే. మీకు మేఘం తెలుసు కదా, అక్కడ ఉన్న మేఘము. 1963లో 7 ఏంజల్స్, 7 దూతల సమూహముతో ఆయన, ఇదెవరు? బోయాసు. ఇది ఎవరు? కోత కోయు వారి మీద ముఖ్యుడు. ఇది క్రీస్తు, అది ముఖ్యుడు. కానీ 1963లో బోయాసు పొలం లోపలికి వచ్చాడు. పొలం దగ్గరకు వచ్చినప్పుడు ఆ ముఖ్యుడిని పిలిచి ఈమె ఎవరని అడిగినప్పుడు పరిచయం చేశాడు. పరిచయం చేసిన వెంటనే ప్రవక్త 65లో వెళ్ళిపోయాడు. అంతేనా? అలా ప్రవక్త 63లో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరున్నారు? ఇప్పుడు బోయాజు మాత్రమే ఉన్నాడు. ఇప్పుడు మొత్తం ఎవలంతా కోత కొయ్యబడింది, మొత్తం కోత అయిపోయింది. దాన్ని మొత్తాన్ని కట్టలు కట్టి ఎక్కడ తీసుకెళ్తున్నారు ఇప్పుడు? తూర్పానం పట్టడానికి. తూర్పానం అనగా ఫ్యాన్, బాగా గాలి ద్వారా ఆ పొట్టు మొత్తం తీసివేయడానికి, ఆ తర్వాతనే ఆ గింజలన్నింటినీ కూడా కొట్టులో వేయడానికి. మొదట కోత, ఆ తర్వాత ఫ్యాన్, ఆ తర్వాత కొట్టు లోపలికి. ఇంకోటి చెప్తాను చూడండి, మొదట కొడవలి, ఆ తర్వాత గాలి ఫ్యాన్, ఆ తర్వాత అగ్ని. అగ్ని కాదు అది, ఆ కొట్టులోనికి, అది దీన్ని అగ్ని చేత కాల్చబడుతున్నది. అది మీకు అర్థమవుతుంది. కొడవల చేత నడకబడుట, ఆ తర్వాత ఫ్యాన్, తూర్పానం అనగా ఫ్యాన్ ద్వారా మొత్తాన్ని వేరు చేసి విత్తనాలను కొట్టులోకి వేయుట. ఏమా 4 ఇప్పుడు గమనించండి. ప్రవక్త వెళ్ళిపోయిన తరువాత జరుగుతున్న కార్యం ఇది. ఇప్పుడు మొత్తాన్ని కోత కోసి ఇప్పుడు ఎక్కడున్నాడంటే బోయాసు థ్రెషింగ్ ఫ్లోర్, తూర్పానం పట్టే స్థలంలో ఉన్నాడు ఇప్పుడు. కానీ ఈమె వెంటనే ఇప్పుడు ఇంటికి వెళ్ళింది. మొత్తం తీసుకునిందా? ఏరుకొని తీసుకొని వెళ్ళిన తర్వాత నయోమి యొద్దకు వెళ్ళింది. నయోమి యొద్దకు వెళ్ళి, ఇలాంటి లావు విత్తనాలు ఎవరిచ్చారు నీకు? ఎక్కడ ఉన్నది నీకు? నీకు ఏ పొలంలోకి వెళ్ళావు నీవు అని అడిగినప్పుడు ఆమె ఎప్పుడైతే బోయాజ్ అని చెప్పిందో ఆమె కళ్ళు పెద్దవైనాయి. బోయాజా? ఓ నా కుమారి, అతను మన బంధువుడవుతాడు, మన సమీప బంధువుడవుతాడు. నాకు అవన్నీ తెలియవు, నాకేమీ తెలియదు. అప్పుడు స్టార్ట్ చేసింది, ఉండు నీకు ఇది అర్థం కావాలంటే నీకు ధర్మశాస్త్రంలోకి వెళ్ళి నీకు ఒక చూపిస్తా. బంధువుడా? ఏమో బంధువుడైతే బంధువుడే కదా, మనకి ఎందుకు అవన్నీ కూడా ఆమెకి అర్థం కావడంలే. కానీ ఇప్పుడు నయోమి ఇప్పుడు ఆమెను ఎక్కడ తీసుకొని బైబిల్లో తీసుకెళ్తున్నది. రా ద్వితీయోపదేశ కాండం తీద్దాం, తీయండి, మనం కూడా తీద్దామా?
ఋతుతో పాటు ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయం. Deuteronomy chapter 25, 5వ వచనం. తీసారా? సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్య అన్యుని పెళ్లి చేసుకొనకూడదు. వినండి, ఇట్స్ లా, ఇది చట్టం. ఈ చట్టమే ఎక్కడ చూపించబడుతున్నది? రూతు గ్రంథంలో చూపించబడుతున్నది. ఏమన్, సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానము లేకుండా చనిపోయిన ఎడల అతని భార్య అన్యున్ని పెళ్లి చేసుకోకూడదంట. ఓకే, ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె యొద్దకు పోయి ఆమెను పెళ్లి చేసుకొని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మము జరపవలెను. చనిపోయిన సహోదరుని పేరు ఇజ్రాయేలీయులలో నుండి తుడిచివేయబడకుండానట్లు ఆమె కను జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడుగా ఉండవలెను. ఇది చట్టం. ఏమన్, దేవుడు దీన్ని ఉంచాడు. దేవుడు ఇక్కడ రాసి పెడుతున్నాడంటే రూతు రాబోతున్నదని ఇక్కడ రాసి పెడుతున్నాడు. ఇది దేవుని యొక్క నియమము, చట్టము. ఇక్కడ ఈ చట్టం ప్రకారం ఏం చెప్పబడుతున్నదంటే, సహోదరులు 2-3 ఉన్నారనుకోండి, అందులో ఒకరు సంతానం లేకుండా చనిపోతే ఆమె భార్య ఇంకొకరిని వివాహం చేసుకోకూడదు. ఆమె భార్య తరువాత ఉన్న సహోదరుడు ఆమెను వివాహం చేసుకొని చనిపోయిన తన అన్న బ్రదర్ సహోదరుని కొరకు ఒక కుమారుని ఆమె ఎడల కనాలి, అనగా ఈమె భర్త అవ్వాలి. ఇది దేవుని యొక్క చట్టం. ఏమా? కానీ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇదే కార్యము రూతు యొక్క జీవితంలో కూడా జరుగుతున్నది. నయోమికి 2 కుమారులు, సహోదరులు, మహల్లోను, కిల్యోను. మహల్లోను యొక్క భార్య రూతు, కానీ మహల్లోను సంతానం లేకుండానే చనిపోయాడు. వింటున్నారా? అయితే అతని సహోదరుడు ఇప్పుడు సంతానం కావాలంటే, వివాహం చేసుకోవాలంటే అతని సహోదరుడు వివాహం చేసుకోవాలి. కానీ అతని సహోదరుడు కూడా చనిపోయాడు వివాహం చేసుకొని. కానీ ఆ తర్వాత మరొక సహోదరుడు ఎవరైనా ఉన్నారు అంటే ఇంకొక అతను ఉన్నాడు. ఏమన్నా? అతనే బోయాజు. బోయాజు ఈ చట్టం ఇప్పుడు ఎవరు చేయాలా? ఈ బోయాజే ఆమెను పెళ్లి చేసుకొని చనిపోయిన మహలోనికి ఒక కుమారుని బోయాజు కనాలి. ఏమన్నా? మీకు అర్థమవుతున్నదా? ఈ చట్టము ఎవరికి తెలుసు? నయోమికి తెలుసు, కానీ రూతుకు తెలియదు. కానీ రూతుని పిలిచి, రా, నీకు నా చట్టము, ఈ దేశ ధర్మశాస్త్రాన్ని నీకు చూపిస్తాను నేను. ఈ చట్టం ప్రకారముగా ఆ బోయాజే నీకు సమీప బంధువుడు, నిన్ను విడిపించువాడు, నీ యొక్క ఆస్తి మొత్తాన్ని విడిపించువాడు. మీకు అర్థమవుతున్నదా నేను మాట్లాడుతున్నాను? ఈ మర్మము వినండి. ఇప్పుడు ఆ పొలంలో ఉన్నంత వరకు మొదట పొలంలోకి వెళ్ళింది రూతు. అప్పటికి అంత అండర్స్టాండింగ్ లేదు ఈయన ఎవరో అని. ఈయన సమీప బంధువుడు, నన్ను విడిపించువాడు అని ఈమె అంత జ్ఞానానికి రాలేదు. కేవలము నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు, ఇది ఇవ్వు, నాకు అది ఇవ్వు. ఎంతమంది అలా ప్రార్థిస్తున్నారు? అదే ప్రార్థిస్తున్నారా? నాకు మంచి జాబ్ ఇవ్వు, నాకు బాగా శాలరీ కావాలా, నాకు బాగా జీతం పెంచాలా, నాకు ఈ అప్పులు ఉన్నాయి, నాకు అవి ఉన్నాయి, నాకు ఇవన్నీ తీర్చు, నాకు అవన్నీ తీర్చు. నేను చెప్తున్నాను, నువ్వు ఇంకా ఎవల ఎరుతున్నావు. నీకు ఇంకా అండర్స్టాండింగ్ పెరగలేదు. ఈయన ఎడల జ్ఞానం ఇంకా రాలేదు. ఈయన ఎవరో నువ్వింకా గుర్తించడం లేదు. ఈయన నీ విమోచకుడని నువ్వు ఇంకా తెలుసుకోవడం లేదు. ఈరోజు మనం అడగాల్సింది అవివ్వు, ఇవివ్వు, అవివ్వు అని అడగడం కాదు. ఇప్పుడు నేనంటాను, నయోమినే ఇక్కడ రూతుకు బోధిస్తున్నది. నయోమినే ఇప్పుడు రూతుకి వివరిస్తున్నది. ఆ నయోమి ఇశ్రాయేల్ కాదా?
ఇజ్రాయేలీలు ధర్మశాస్త్రానికి సాదృశ్యం కాదా? ఇజ్రాయేలు పాత నిబంధన కాదా? నయోమి పాత నిబంధన, రూతు కొత్త నిబంధన. కానీ ఇప్పుడు కొత్త నిబంధన రూతుకు పాత నిబంధన నేర్పిస్తున్నది. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, అది ఎవరో కాదు, నీ భర్త. పాత నిబంధన ఈరోజు రూతుకు బయలుపరుస్తున్నది. ఇదిగో ఇక్కడంతా చదువు, ఇక్కడంతా చదువు, ఇక్కడంతా చదువు, ఈయన ఎవరో నీకు అర్థమవుతుంది. ఏస్కేల్ గ్రంథంలో మనం చదివించామా? ఏస్కేలు ఆ యొక్క చుట్టను తీసుకొని అక్కడ రాతి బాణలో, రాతి మట్టి కుండలో పెట్టి భూమిలో పాతి పెట్టి, భూమిలో పెట్టిన తర్వాత 70 సంవత్సరముల తరువాత మళ్ళీ తిరిగి స్వదేశం ఆ యొక్క స్వాస్థ్యమును మళ్ళీ తిరిగి తీసుకొనుట. ఇవన్నీ కూడా ఎవరికి చెప్పబడుతున్నాయి? రూతుకు చెప్పబడుతున్నది. ఎక్కడి నుండి? నయోమిలో నుండి, పాత నిబంధనలో నుండి. వధుకు చెప్పి 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 అయినా రావడంలే. ఆయన నీకు సహాయం చేయవాడు మాత్రమే కాదు, ఆయన నిన్ను ఇష్టపడుతున్నాడు. ఇన్ని వర్తమానం పోయిన వారం కూడా చెప్పానా? ఎక్కడి నుండి చెప్పాను? యహూ, హజాయేలు, ఏలీషా, ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చే వర్తమానాలు? నయోమి నుండి, పాత నిబంధన నుండి. పాత నిబంధన ఈరోజు సంఘానికి వివరిస్తున్నది. ఇదిగో ఆయన ఎవరో కాదు, ఆయన ఎవరో కాదు, ఆయన గురించి బయలుపరుస్తున్నది. నేను వర్తమాన యుద్ధకు వస్తున్నా, ఆ టైటిల్ యుద్ధకు వస్తున్నా. ఆ టైటిల్ యుద్ధకు వచ్చి నేను ముగిచ్చేస్తాను, నేను మీ మైండ్లో పెడతాను. నేను వినండి, అంతవరకు ఆమె జ్ఞానం లేదు అక్కడ. ఆయన ఎవరో ఇంకా తెలియదు. ఎక్కడ ఉంది? కానీ వర్తమానంలోనే ఉంది, వర్తమానంలోనే కూర్చొని ఉన్నది. కానీ ఈయన ఎవరో మాత్రం ఇంకా తెలియడం లేదు. ఏమన్? కానీ ఇప్పుడు ఈమెకు బోధించుట వలన, వర్తమానం ఆదివారం వర్తమానాల వలన ఈమె మైండ్ అనేది వేకప్ అయిపోయి, ఓ దాసిగా ఉంటే సరిపోదా, మ్యారేజ్ చేసుకోవాలనా? చెప్పాను, వర్తమానము దాసత్వంలో నుండి వివాహంలోనికి. దాసత్వంలో ఉంటే సరిపోదు, మన స్వతంత్రతలోనికి రావాలంటే వివాహము ద్వారానే మన స్వతంత్రంలోకి వస్తామని ఎవరు చెప్పింది? అదంతా కూడా నయోమి. నేను పాత నిబంధనలోనే కదా చెప్పాను, నేను నయోమినే కదా వివరించేది. రూతు, మనం అక్కడే ఉండకూడదు, దాసత్వంలో ఉండకూడదు, దాసిగా ఉండకూడదు, నువ్వు వివాహం చేసుకోవాలి ఆయనను. అప్పుడు అర్థమైంది, ఆహా అంటే నేను నశించిపోతాను, నేను దాసిగా ఉంటే, ప్రదానం చేయబడి ఉంటే నేను చనిపోతాను, నేను నశించిపోతాను, నేను పెళ్లి చేసుకుంటేనే నేను రక్షించబడతానా అనే అండర్స్టాండింగ్, అనే జ్ఞానము పాత నిబంధన కొత్త నిబంధనకి ఇస్తుంది. పాత నిబంధనలో ఉన్న నయోమి కొత్త నిబంధనలో ఉన్న రూతుకు బయలుపరుస్తున్నది. ఇప్పుడు ఆమె మైండ్ అంతా వేకప్ అయిపోయి ఇప్పుడు అడగడానికి వెళ్ళడం లేదండి. ఇప్పుడు స్టోరీ యుద్ధకు వస్తున్నా. ఇప్పుడు ఆమె అంటున్నది, ఇప్పుడు నీకు అర్థమైందా? ఆయన నీకు సమీప బంధువుడు, ఆయన నిన్ను పెళ్లి చేసుకుంటాడేమో, నాకు తెలిసి ఆయన నిన్ను వివాహం చేసుకుంటాడేమో, ఆయన నాకు తెలిసి ఇష్టపడతాడేమో నిన్ను. కానీ ఇంకా వీళ్ళిద్దరికి తెలియదు, ఆయన ఆల్రెడీ ఇష్టపడుతున్నాడు. మ్యాన్, పోయి వెంటనే ప్రపోజ్ చేయొచ్చు కదా. ఓ ఋతు, నేను నిన్ను ఎంతో ఇష్టపడుతున్నా, నేను నీకు సమీప బంధువుడాను, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నేను ఎప్పుడు ముందే వెళ్ళి చెప్పేసి ఉండొచ్చు కదా. లేదండి, ఆమె రావాలా, ఆమె నాకు ప్రపోజ్ చేయాలా. మీకు అర్థమవుతుందా? ఆమె మ్యారేజ్ ప్రపోజల్ నా దగ్గరికి రావాలా. అంతవరకు టైం కోసం ఎదురు చూస్తున్నాడు. టైం అండ్ సీజన్, కాలం అవసరం అండి ప్రతిదానికి. ఆమె అలా ఉంటే నేను పెళ్లి చేసుకోకూడదు. ఆమెకు నేను ఇష్టం ఉన్నప్పుడే ఆమె పెళ్లి చేసుకోవాలని. మీకు అర్థమవుతున్నదా? ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే, ఈమెకి జ్ఞానం వచ్చింది, తెలివి వచ్చింది, ఈమెకి మైండ్ వేకప్ అయిపోయినది. ఓ, ఈయన నా సమీప బంధువుడు, ఈయననే నేను పెళ్లి చేసుకోవాలా, ఈయన చేస్తే నేను విడుదల పొందుకుంటాను నేను. ఇప్పుడు ఆమంటున్నా, నా కుమారి నువ్వేం చేస్తావంటే, నీ బట్టలు వేసుకో, తైలం రాసుకో, అన్ని బాగా స్నానం చేసి మంచిగా రెడీ అవ్వు, మంచి బట్టలు వేసుకొని అక్కడ ఆల్రెడీ థ్రెషింగ్ ఫ్లోర్ దగ్గర, వింటున్నారా? ఎక్కడ? అక్కడ తూర్పానం బట్టే దగ్గర అక్కడ ఉంటాడు బోయాజు. అతడు ఎక్కడుంటాడో అక్కడ ఆయన ప్లేస్ని గుర్తించు, నువ్వే వెళ్ళి కనుక్కొని ఆయన ఎక్కడ ఉన్నాడో నువ్వే తెలుసుకొని నువ్వే వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం చేస్తావంటే, ఆయన పండుకొని ఉన్నప్పుడు రహస్యంగా దాంకొనే ఉండు. నువ్వు రహస్యంగా వెళ్ళి ఆయన పాదముల దగ్గర బట్ట తీసి నువ్వు ఆ పాదముల దగ్గర పండుకో, నువ్వు ఆ పని చెయ్యి. ఆయన నీకు ఏం చెయ్యాలో అది నీకు తర్వాత చెప్తాడు.
బోయాజు గురించి నాకు బాగా తెలుసు. ఆ బోయాజు చాలా మంచివాడు. యెహోవా గురించి నాకు బాగా తెలుసు, ఆయన చాలా మంచివాడు. ఆయన గురించి నేను ఎంతో బాగా ఎరిగాను. ఆయన అన్నాడు, బాగా ఎక్కువగా ప్రేమించేవాడు ఆయన. నేను కరుణించే విషయంలో 1000 తరముల వరకు కరుణించేవాడని చెప్పాడు. అందరిలాగా కాదు మన దేవుడు, మన బోయాజు అని ఎవరు చెప్తున్నారు ఇప్పుడు? నయోమి తన దేవుడి గురించి రూతు చెప్తున్నది. నేను కొంచెం లోతుగా నేను వివరించేసి వెళ్తున్నాను, నేను టకటకటగా వెళ్తున్నాను నేను. ఏమా ఇప్పుడు ఈమె వెళ్తున్నది. ఇప్పుడు అర్ధరాత్రి వేళ, రాత్రి అయింది కదా, మొత్తం రెడీ అయిపోయి స్నానం చేసుకొని ఇప్పుడు బట్ట మీద వేసుకొని తైలం పూసుకొని ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నది? నిదానంగా దాంకొని చూస్తున్నది. ఎప్పుడైతే బోయస్ బాగా ఆహారం తీసుకొని అన్నపానములు పుచ్చుకొని అందరు ఇంకా అయిపోయిన తర్వాత రాత్రి అవుతున్నది. ఇంకా ఆ యవల కుప్ప దగ్గర పండుకున్నాడు. పండుకున్న తర్వాత రహస్యంగా వెళ్ళింది రూతు. వెళ్ళి బట్ట తీసి అక్కడ పండుకున్నది. అర్ధరాత్రి వేళ, వింటున్నారా? అర్ధరాత్రి వేళ ఏంది కాళ్ళ దగ్గర ఎవరో పండుకున్నట్టున్నారు, ఏదో కదులుతున్నట్టున్నది అని టక్క ఉలికిపడి లేచాడు. ఎవరు నీవు అని అడిగాడు. నీ దాసురాలైన రూతును. ఎవరో అనుకుంటున్నాడు, కానీ పొలంలో చూసిన ఆమెనే ఇప్పుడు ఇక్కడికి వచ్చినది ఈయన దగ్గరకు. ఇప్పుడు చదువుతాం, ఆ మాటను చదువుదాం. 3వ అధ్యాయంలో, రూతు 3వ అధ్యాయంలో 8 ఎక్కడ ఉన్నది అది? 13. రూతు 3వ అధ్యాయము కాదు, పైన చదువుతాం. నేను 8వ వచనము తీసారా? 8వ వచనము. మధ్యరాత్రి యందు, ఇక్కడ నుండి నేను దీన్ని వివరించి నేను దీన్ని చూపించి నేను ముగిస్తాను. ఓకే, ఎక్కువ సమయం అయితే లేదు, ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు, ఆసక్తిగానే ఉన్నారు. మధ్యరాత్రి యందు అతను ఉలికిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ, ఆ స్త్రీ రూతు, అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండేను. ఇంకొకటి, అతడు నీవెవరవని అడుగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలిని. ఇప్పుడు ప్రపోజల్ ఎవరు చేస్తున్నారంటే రూతే చేస్తున్నారు. చూడండి, నీవు నాకు సమీప బంధువుడవు. ఆమె కోసేటప్పుడు ఆ విషయం తెలియదు ఆమెకు. స్టార్టింగ్లో ఆ కార్యం ఆమెకు తెలియదు. ప్రభు నాకు అది దయచేయి, నాకు ఇది దయచేయి అని ప్రార్థించేది. కానీ ఇక్కడికి వచ్చి నీవు నాకు సమీప బంధువుడవు అనే మాటని ప్రపోజ్ చేయడం. మీకు అర్థమవుతున్నదా? ఇప్పుడున్న ప్రపోజల్స్ వేరు, ఇప్పుడున్న ప్రపోజల్స్ వేరు. కానీ అక్కడ ఉన్నది ఆ ప్రపోజల్ ధర్మశాస్త్ర ప్రకారంగానే ఉండేది. ఆమె సమీప బంధువుడవు నీవు అంటేనే అర్థమైపోయినది, నువ్వు సమీప బంధువుడి ధర్మం నాకు జరిగించు అని అర్థం. సమీప బంధువుని ధర్మం జరిగించు అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని అర్థం. మీకు అర్థమవుతున్నదా? అంటే ఆ ఒక్క మాట ఏ ప్రపోజల్. ఇవి ప్రపోజ్ చేసింది ఎవరు? రూతు, బోయాజు కాదు. బోయాజు చూస్తూనే ఉన్నాడు, ఎప్పుడు వస్తుందా తెలివి, నేనంటే ఎప్పుడు ఇష్టపడుతుందా, ఎప్పుడు నా గురించి తెలుసుకుంటుందా, ఇంకా అడగడమేనా, ఇంకా నాకు జాబ్ కావాలని అడగడమేనా, ఇంకా నాకు కాపాడాలని అడగడమేనా? నేను నిన్ను చూడడం లేదా? నేను నా దృష్టి నీ మీద లేదా? ఎప్పుడు నేను కాపాడుతాను, అది కాదు ప్రార్థన. ఇప్పుడు ఈ వధువు ప్రార్థన, ప్రభువా నన్ను వివాహం చేసుకో. ఈ వధువు ఇప్పుడు వచ్చి చెప్పాలా? ఎప్పుడెప్పుడు? ప్రవక్త వెళ్ళిపోయిన తరువాత జరుగుతున్న కార్యం ఇది. ప్రవక్త వెళ్ళిపోయిన తరువాత జరుగుతున్న కార్యం ఇది. అంటే ఇప్పుడు ఈ వధువు ఆయన కాళ్ళ యొద్దకు రావాలి, ఇప్పుడు ఆయన పాదముల యొద్దకు రావాలి. ఇప్పుడు పాదముల యొద్దకు వచ్చి ఆయన దగ్గర వేచి ఉండాలా. వేచి ఉండి నీ ప్రత్యక్షత ఆయనకు చెప్పాలా. నాకు అర్థమైంది, నీవే నా విమోచకుడవు, నీవే నా సమీప బంధువుడవు అని నాకు ఇప్పుడు అర్థమైందని ఆయన ఒప్పుకోవాలా. ఒప్పుకోవడం కొరకే ఆయన ఎదురు చూస్తున్నాడు. అక్కడ ఆయన మొదట చెప్పలేదండి, బైబిల్లో నుండి నయోమి ద్వారా చెప్పబడింది. బైబిల్లో నుండి ఆమెకు చెప్పబడింది, ఇదిగో ఆయనే నీకు సమీప బంధువుడు, ఆయన నీకు భర్త అవుతాడు, ఆయన నీకు ధర్మాన్ని చేస్తాడని బైబిల్ చెప్పింది.
కానీ ఇప్పుడు నువ్వు ఆయన యొద్దకు వెళ్ళాలా, ఆయన పాదం యొద్దకు వెళ్ళి, ప్రభువా నాకు బంగ్లా ఇవ్వు, నాకు డబ్బు ఇవ్వు, అది కాదు ఇక్కడ, నీవు నాకు సమీప బంధువుడవు, నీవే నన్ను పెళ్లి చేసుకోవాలా, నన్ను విడిపించాలా. అటువంటి నిశ్చయత ఎవరికి వస్తుంది? రూతుకు మాత్రమే. నయోమి బోధ ఆమెకు వ్యర్థం కాలేదు, నయోమి వర్తమానం ఆమె తీసివేయలేదు. ఆమె ఆ మాట వినగానే నాకు బోయాసు నాకు నచ్చలేదు, అట్టున్నాడు ఇట్టున్నాడు అని చెప్పలేదు ఆమె. బోయాసు అట్లా ఎత్తుగా లేడు, కొంచెం లావుగా ఉన్నాడు, అట్టున్నాడు ఇట్టున్నాడు అని ఆమె చెప్పలేదు. ఆమె బైబిల్ చెప్పిన తరువాత, నయోమి బోధించిన తరువాత, నువ్వు చెప్పిన మాట ప్రకారం నేను వెళ్తాను ఆయన యువతకు. ఈ రోజు మనము మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొని క్రీస్తు ఎదురు వెళ్ళాలా? మనం ఆయన ఎప్పుడైనా చెప్పాలా, నీవే నా సమీప బంధువుడవు, నీవే నన్ను పెళ్లి చేసుకోవాల్సిన వాడవు, నీవే నా కుటుంబాన్ని నిలబెట్టేవాడవు, నీవే నా భర్త స్వాస్థ్యాన్ని నిలబెట్టేవాడవు, నా భర్త ఇంటిని నిలబెట్టేవాడవు నీవే. ఓ ఇప్పుడు బోయాస్ ఆల్రెడీ ప్రేమలో ఉన్నాడు కదా, ఆయన మాటలు వినండి ఎలాగుంటుందో. ఓ ఇప్పుడు వచ్చింది ఈయన సరైన ప్రత్యక్షత. 7వ ముద్ర మ్యారేజ్ ప్రపోజల్. మ్యారేజ్ అనే ప్రత్యక్షతనిచ్చేది 7వ ముద్ర. నేను చిన్నప్పటి నుండి వర్తమానం విన్నా, ఎప్పుడు చూసినా ప్రభు నాకు అది ఇవ్వు ఇది ఇవ్వనే ప్రార్థించిన. కానీ చాలా కాలం తర్వాత ఈరోజు మనం ప్రార్థించే ప్రార్థన ఏంటో తెలుసా? వివాహము. 7th సీల్ అనేది ఇప్పుడు మనకు బయలుపరచబడుతున్నది. ఇప్పుడు ఈ వధువు వెళ్ళి ప్రపోజల్ చేయాల. కనుక నీవు నాకు సమీప బంధువులవు కనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా అనగా నన్ను పెళ్లి చేసుకో, నన్ను పెళ్లి చేసుకో, నన్ను వివాహం చేసుకో అని అని చెప్పినప్పుడు వినండి, అతడు నా కుమారి, మై డాటర్, నా కుమారి. ఈరోజు మనల్ని అంటున్నాడు, నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. నేను దీనికోసమే ఎదురు చూచాను. నువ్వు తన్నీరాలవు, నిజంగా చెప్తున్నా, నువ్వు తన్నీరాలవు. నా యుద్ధకు వచ్చి నువ్వు అడిగావు నన్ను. బ్లెస్డ్ thou art, నీవు ధన్యురాలవు, దీవెన నొందిన దానవు. కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ యవ్వనస్తులను కానీ నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. నీ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది, నీ క్యారెక్టర్ చాలా నచ్చింది. వాక్యంతోనే నిలబడతా. ఏ మనుషుల యొక్క విత్తనం యొద్దకు వెళ్ళావు, ఏ పురుషుని యొక్క విత్తనం కోసం వెళ్ళవు. నువ్వు ఎప్పుడు కూడా వర్చువస్, ఎలా అంటారు వర్చువస్ అనగా, వర్చువస్ ఉమెన్, గుణవతి అయిన స్త్రీ. వర్చువస్ అనగా గుణవతి. నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. ఎలాంటి టాక్ అది, ఎలాంటి మాటలు అవి. నెక్స్ట్, కాబట్టి నా కుమారి ఫియర్ నాట్, భయపడకుము. క్రీస్తు ఓడలో వెళ్తున్నప్పుడు ఆయన నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చినప్పుడు ఏం చెప్పాడు ఆయన? ఫియర్ నాట్, భయపడకుము, అది నేనే. క్రీస్తేనా ఇలాంటి మాటలు పలికేది? ఆయన ఎప్పుడైనా చూడండి, ఫియర్ నాట్, భయపడకుము. వినండి, భయపడకు అని చెప్పాలంటే ఎంతో ప్రేమ ఉండాలా. భర్త తన భార్య వద్దకు వచ్చి, హనీ ఫియర్ నాట్, భయపడబాక నేనున్నానుగా. ఆ మాట భయపడకుము అనే మాట రావాలి అంటే లవ్తోనే వస్తుంది, అది ప్రేమతోనే వస్తుంది. అది ఆయన చెప్తున్నాడు, బోయాజు నాకు మరి భయపడబాక, నేను చేస్తాను, నీకేం కావాలో నేను మొత్తం నేను చేస్తాను. భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. నెక్స్ట్, నేను నిన్ను విడిపింపగలవాడనను మాట వాస్తవమే. నేను ఇంగ్లీష్లో చదువుతాను చూడండి ఇప్పుడు. అన్నా విను, ఇట్ ఈస్ ట్రూ, అది నిజం, దట్ ఐ ఆమ్ ద నియర్ కిన్స్మన్. ఈయనకి ఎలా తెలుసు నేను నీ సమీప బంధువున్నాను మాట వాస్తవమే అని?
ఆల్రెడీ ఆయన మొత్తం క్యాలిక్యులేట్ చేసేసాడు. ఈమెకు నేను సమీప బంధువుడని ఆల్రెడీ ఆయనకి తెలుసు. మీకు అర్థమవుతుంది, దాని యొక్క మాధుర్యం అర్థమవుతున్నదా? ఆల్రెడీ అక్కడ పొలంలో ఉన్నప్పుడే ఆయన అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలడు? ఆయన అంత క్లియర్గా ఎలా చెప్పగలడు? ఆయన అన్ని టాలీ చేసేసాడు. నేను ఈమెకు సమీప బంధువుని అవుతాను అని ఆమె అడగక మునిపే ఆయనకి తెలుసు ఈమెకు నేను సమీప బంధువుడని. కానీ ఈయన ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు? ఆమె వచ్చి నన్ను అడగాలి, ఆమె వచ్చి నా యొద్దకు వచ్చి ఈ యొక్క దానికోసం ఆయన వెయిట్ చేస్తున్నాడు. అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడు ఒకడు ఉన్నాడు అంటే ఆయన కంటే ముందు ఇంకోటి ఉన్నాడంట. ఆమె జీవితంలో క్లైమాక్స్కి వచ్చింది ఆమె లైఫ్, అంతేనా? క్లైమాక్స్ ముగింపుకి వచ్చింది, విడుదలకు ముగింపు లోపలికి వచ్చింది. కానీ ఆ ముగింపు క్లైమాక్స్కి ముందు ఒకడు అడ్డుపడి ఉన్నాడు, ఒకడు అది కూడా చెప్పాడు. ఆ ఒక్కడిని కూడా పెరికేస్తాం, వాడు చేయడు, నాకు తెలుసు వాడు చెయ్యడు, వాడొక్కడిని నేనే చూసుకుంటా ఆ పనంతా కూడా. నేను నీకు వాగ్దానం చేస్తున్నా, వాడు చెయ్యడని నాకు తెలుసు. వాడిని అడిగేసి వాడిని పక్కకు తోసేసి నేను చేస్తాను. నేను నీ లైఫ్లో చివరిగా ఏదో ఒకటి ఉంటుంది. స్త్రీ అయినా కావచ్చు, డబ్బైనా కావచ్చు, పేరు ప్రఖ్యాతులైనా కావచ్చు, అహమైనా కావచ్చు, గర్వమైన కావచ్చు, కోపమైన కావచ్చు, ఎవడో ఒకడు నీ విడుదలకు ఆటంకంగా ఉన్నాడు. కానీ ఈయన అంటున్నాడు, వాడిని నేను తీసేస్తాను, నేను పక్కన పెడతాను. నేను నీ చివరిగా ఉన్న అడ్డు బండ వాడిని తీసేసి నేను నీకు ఏం కావాలో చేస్తాను, నువ్వు సమాధానంగా విశ్రాంతి తీసుకో వెళ్ళి. ఏమన్ ఈ రాత్రి ఇక్కడ ఉండుము. ఉదయమున అతను నీకు బంధువుని ధర్మము జరిపిన ఎడల సరి, అతను విడిపింపవచ్చును. నీకు బంధువుని ధర్మం జరిపించుటకు అతనికి ఇష్టం లేకపోయిన ఎడల యెహోవా జీవముతోడు నేనే నీకు బంధువుని ధర్మము జరిపేదను. ఉదయం వరకు పండుకొనమని చెప్పాను. పైన వచనం పెట్టండి ఒకసారి, 12. ఇప్పుడు వినండి, ఇదే నా వర్తమానం పేరు, దీన్ని నేను వివరిస్తున్నాను చూడండి. ఆయన ఏమైనా తెలుగులో నేను నిన్ను విడిపింపగలవాడనను మాట వాస్తవమే. ఇక్కడ చూడండి ఇంగ్లీష్లో, అండ్ నౌ ఇట్ ఈస్ ట్రూ. ఇప్పుడు ఇది నిజము, నువ్వు చెప్పిన మాట సత్యము. నేనే నీ సమీప బంధువుడు అని చూడండి. ఐ యామ్ thy near kinsman. నేనే నీ సమీప బంధువుడను, నేనే నీ సమీప బంధువుడగు విమోచకుడను. ఈ మాట ఎలాగున్నా తెలుసా? ఐ యామ్ దట్ ఐ యామ్. నేను ఉన్నవాడను, అనువాడను. I am the resurrection and life. పునరుత్థానమును జీవమును నేనే. I am the bread of life. జీవాహారమును నేనే. I am the way. I am the truth. I am the life. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని ఆయనే. ఇదేమంటే I am the near kinsman. నేనే నీ సమీప బంధువుడను. I am that I am. సర్వశక్తిమంతుడు దేవుడు ఆయన వధువు యొద్దకు వచ్చి, అందుకే అంటున్నాడు మొదట నువ్వు ఒప్పుకోలు చేయి, ఆయన వెంటనే మళ్ళీ ఒప్పుకోలు చేస్తాడు. నేను నీకేమై ఉన్నావో నువ్వు చెప్పావు కాబట్టి, నేను నీకేమై ఉన్నావో చెప్పావు కాబట్టి నువ్వు నాకేమవుతావో నేను చెప్తాను. నేను నువ్వే చెప్పావు కదా, నీవు నాకు భర్తగా ఉండాలని నువ్వే వచ్చి చెప్పావు కదా. అప్పుడు నువ్వు ఎప్పుడైతే చెప్తావో నేను కూడా చెప్తాను, నీవే నాకు భార్యగా ఉంటావు. ఇక్కడ రూతు వచ్చి కన్ఫెస్ చేసింది, తన ప్రత్యక్షతను ఆయన యొద్దకు వచ్చి ఒప్పుకోలు చేసినాడు. వెంటనే క్రీస్తు ఆల్రెడీ ఆయన దాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన అనుకున్న దాన్ని వెంటనే మళ్ళీ కన్ఫెస్ చేశాడు, ఒప్పుకున్నాడు. వింటున్నారా? ఇది ఒక గొప్ప లవ్ స్టోరీ, ఇది ఒక గొప్ప ప్రేమ కథ. ఎప్పుడెప్పుడు జరుగుతున్నది ఇది? ఆ ముఖ్యుడు వెళ్ళిపోయిన తరువాత, కోత కోయవ పనివారి మీద ముఖ్యుడు వెళ్ళిపోయిన తరువాత నయోమి అక్కడ విమోచనలోనికి రాక మధ్యలో ఈ సంఘటన, ఈ యొక్క కార్యం అనేది జరుగుతున్నది అన్నాడు. కింద చదువుకుంటూ వెళ్ళి దాన్ని ముగిచ్చేస్తాను నేను. మీకు అర్థమైనదా దీని యొక్క మాధుర్యం? ఇట్స్ అ వెరీ సింపుల్ మెసేజ్, చాలా చిన్న వర్తమానము, కానీ అద్భుతమైన మీనింగ్ ఇందులో ఉన్నది. ఇప్పుడు ఎవరెవరున్నారండి?
అక్కడ ప్రవక్త లేడు, ఏ ఒక్కరూ లేరు. బోయాజు రూతు మాత్రమే రాత్రికాల సమయంలో అర్ధరాత్రి వేళ గుసగుసలాడుతున్నారు. కేకలేయడం లేదు అక్కడ వచ్చి, నువ్వే నా సమీప బంధువుడవు, నేనే నీ సమీప బంధువుడు అని చెప్పడం లేదు. నువ్వు నా సమీప బంధువుడవంట, నేను కూడా నీ సమీప మిస్టరీస్ గుసగుసలాడుతున్నాయి, మర్మములు గుసగుసలాడుతున్నాయి. అంటే ఒకరి చెవుల్లో ఒకరు చెప్పుకుంటున్నారు. 7వ ముద్ర మర్మం చెప్తాను, దానియేలు 70 మర్మం చెప్తాను. నువ్వు భయపడబాక, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నేను నిన్ను వివాహం చేసుకుంటాను, నీకేం కావాలో అన్ని చూసి నేను ఎత్తబడుకోవడానికి తీసుకెళ్ళిపోతాను. నువ్వు రహస్యంగానే ఉండి ఎవరికి చెప్పబాక. నేను మాట్లాడే మాటలు వద్దు వద్దు వద్దు, ఎవరితో మాట్లాడబాక. నువ్వు నాతోనే ఈ రాత్రి అంతా ఇక్కడే ఉండు, నా దగ్గరే ఉండు. తెల్లవారితేనే నీ కార్యం అంతా నేను చేసేస్తాను. బ్రదర్, ఇది మిడ్ నైట్, ఇది రాత్రికాల సమయం. ఇప్పుడు వధువు ఆయన కాళ్ళ యుద్ధకు వచ్చినది. ఇప్పుడు నేను కాదు మాట్లాడేది, బలిష్ఠుడైన దూత ఆ బోయాజు గుసగుసలాడుతున్నాడు. విస్పరింగ్ ఇన్ హర్ ఇయర్స్, ఆమె యొక్క చెవులలో గుసగుసలాడుతున్నాడు. ఏమైనా అద్భుతంగా లేదా? అది మిస్టరీస్ అనేది ట్రాన్స్లేట్ అవుతున్నాయి. అవునవును, నేను పొలంలో చూసినప్పుడు నీకు అంత నేనెవరో నీకు తెలియకపోవచ్చు, ఇవన్నీ మాట్లాడి ఉండొచ్చేమో. సంభాషణ, గొప్ప ప్రేమ సంభాషణ అది, అంతేనా? అందుకని అన్నాడు, నువ్వు ఇక్కడికి వచ్చావనే మాట ఎవ్వరికి చెప్పబాక. ఈ మ్యారేజ్ 7వ ముద్ర ఎవరికి చెప్పబాక. మన మధ్యలోనే ఉండాలి, మన మధ్యలోనే ఈ వివాహం 7వ ముద్ర జరగాలి. ఏమైనా అద్భుతంగా లేదా? చూడండి, ద 7th సీల్ అనేది ఆ 3వ అధ్యాయంలో ఉంది. మ్యారేజ్, దానికి సంబంధించిన సంభాషణ, ప్రేమ భాష ఇప్పుడు రూతుకు బోయాజుకు, క్రీస్తుకు సంఘానికి మధ్యలో జరుగుతున్నది. ఏమైనా ఉదయకాలం రాబోతున్నదండి, మనల్ని వివాహం చేసుకునే సమయం రాబోతున్నది. సూర్యుడు ఉదయించబోతున్నాడు. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఒక ఆయన వచ్చాడా మేఘంలో? ఈయన ఎవరో కాదు, చీకటి కాలం. సంఘకాలాలన్నీ కూడా చీకటి కాలం, డార్క్ ఏజెస్. ఈ డార్క్ ఏజెస్లో ఇక్కడ మార్నింగ్ స్టార్ అన్నాడు ప్రవక్త దీన్ని. ఉదయ నక్షత్రము. ఉదయ నక్షత్రం అనగా ఈ యొక్క మేఘమే సూచన, సూర్యుడు రాబోతున్నాడని. ఇంకో వర్తమానంలో ఈ విధంగా బయలుపరిచాడు ఈయన మార్నింగ్ స్టార్ అనగా వేకువ చుక్క, అట్లా వచ్చి అటు వెళ్ళిపోతుంది. ఆ చుక్క వచ్చిందంటేనే అర్థం చేసుకోవాలా సూర్యుడు రాబోతున్నాడని. ఆ వేకువ చుక్కకు సొంత వెలుగు లేదు, సూర్యుడు యొక్క వెలుగు దాని మీద పడుట వలన, అది భూమికి ప్రతిబింబించుట వలన సూర్యుడు రాబోతున్నాడనే సమాచారము, వర్తమానము ఆ యొక్క ఏమంటారు దాన్ని, తోక చుక్క అంటారు, మార్నింగ్ స్టార్ అంటారు, ఉదయ నక్షత్రం అంటారు. ఆ ఉదయ నక్షత్రము ఆయన రాకడను బయలుపరుస్తున్నది. ఏ రాకడ? శరీరంతో మధ్యాకాశంలోకి వచ్చేది. ఆ రాకడ గురించి ఈ మార్నింగ్ స్టార్ తెలుపుతున్నది. మీకు అర్థమవుతున్నదా? నేనేమంటున్నాను చూడండి, ఇది 2వ రాకడ, అది ఆయన మధ్యాకాశంలోకి వచ్చేది కూడా అది ఒక రాకడనే. మీకు అర్థమవుతున్నదా? అది కూడా అది మధ్యాకాశం కలుసుకోవడానికే వస్తాడు అది. కానీ 7వ ముద్ర 2వ రాకడ మాత్రం ఇదే. కానీ ఇది మార్నింగ్ స్టార్, ఇది ఉదయ నక్షత్రము. ఇది ఏంటి బయలుపరుస్తున్నది? సూర్యుడు రాబోతున్నాడు, ఆయన మధ్యాకాశాన్ని రాబోతున్నాడు అన్నటకు సూచన ఇదే. ఆయన వచ్చినప్పుడు మన శరీరాలు మార్చబడతాయి. అంతేనా? నేనేమంటున్నాను చూడండి, నేను దేనికోసం దీన్ని తీసుకొస్తున్నాను? 7వ ముద్ర కోసం నేను దీన్ని తీసుకొస్తున్నాను. నేను ద 7th సీల్ 7వ ముద్ర 3వ అధ్యాయంలో ఉన్నది. ట్రాక్ ఎక్కడో మైండ్ అనేది వెళ్ళినది అది. ఓకే, రూతు సంభాషణ చేస్తున్నాడు రైట్, రాత్రికాల సమయంలో. కరెక్ట్.
ఆ రాత్రికాల సమయంలో ఈయన సంభాషణ చేస్తున్నాడు. సంభాషణ చేసిన తర్వాత అక్కడ ఏమొస్తుంది, ఉదయకాలం రాబోతున్నది. ఉదయకాలంలోనే అక్కడ ఏం జరుగుతున్నది, వారిద్దరు అక్కడ ఏకమవుతున్నారు, అక్కడ ఒక కుటుంబంగా మార్చబడుతున్నారు. కానీ దీనికి మధ్యలో ఇక్కడ ఏం జరుగుతున్నది, గుసగుసలాడుతున్నారు. ఇక్కడ నా లిజన్, మీకు అర్థమవుతున్నది ఏం మాట్లాడుతున్నాను. చివరిగా ఒక పాయింట్ నేను చెప్పి మేము ముగించేస్తాను. నేను ఇది విమోచన కాలం అయి ఉన్నది. ఫుల్ రిడెంప్షన్ టైం. ఇది సంపూర్ణమైన విమోచన జరిగే కాలమై ఉన్నది. రూతు మొదటగా వచ్చినప్పుడు పొలంలోనికి అక్కడ సంపూర్ణమైన విమోచన రాలేదు. అక్కడ కొంత భాగమే అక్కడ ఇంకా ఆమె గ్రహించకుండా అక్కడ పొలంలో ఉన్నది. కానీ 3వ అధ్యాయంలో ఆమె సంపూర్ణమైన విమోచనను గ్రహించి ఆయన యొద్దకు వెళ్తున్నది. అంతేనా? నేనేమో చెప్తున్నాను, ఈ కాలము విమోచన కాలమై ఉన్నది. కానీ విమోచనను ఆల్రెడీ దేవుడు శిలువలో ఆయన మొదలుపెట్టాడు, రక్తం ద్వారా కార్చాడు, ఆ తర్వాత విమోచించాడు, చనిపోయాడు, వెళ్ళిపోయిన తర్వాత మధ్యవర్తిత్వం పనిచేశాడు. ఆ తర్వాత ఈ చివరి కాలంలో ఆయన గ్రంథమును తీసుకొని బలిష్ఠమైన దూతగా పరలోకంలో భూమి దిగి వచ్చి గ్రంథమును తెరిచి పరిపూర్ణమైన విమోచనను జరిగించుట కొరకు గ్రంథమును తెరచి అందులో ఉన్న పేర్లను పలుకుట వలన వారు దాన్ని విని సంపూర్ణమైన విమోచనలోనికి వస్తారు వాళ్ళు. ఏమన్? కానీ ఆయన దిగి రావడమే, ఆయన దిగి వచ్చినప్పుడే అది పెళ్లి కుమారుడుగా వస్తున్నాడు. ఒక పెళ్లి కుమారుడుగా మ్యారేజ్ కోసమే దిగి వస్తున్నాడు. మ్యారేజ్ కోసం దిగి వచ్చినప్పుడు ఈ వధువు ఆయనను చూచి నీవు నా సమీప బంధువుడవు అని ఈ మేఘమును చూచి ఈ వధువు గ్రహించే సమయం ఇది. ఆ మేఘాన్ని చూసి ఈ వధువు గ్రహించే సమయం ఇది. ఈ కాలంలో ఉన్న వధువు మాత్రమే నీవే నా సమీప బంధువుడవని చెప్పగలదు. ఏమే? అందుకే దిస్ ఇస్ ద ఫుల్ రిడెంప్షన్. రిడెంప్షన్ టైంలోనే, పూర్తి విమోచన సమయంలోనే రూతు పాదముల యొద్దకు వెళ్తున్నది. తన బట్ట తీసి అక్కడ ఆమె కప్పుతున్నది. సంభాషణ జరుగుతున్నది. నిశ్చయిత వచ్చినది. నువ్వేం అడిగావో అది నీకు చేస్తాను నేను. నీకు వివాహం చేసుకొని అడిగినావు, నేను వివాహం చేసుకుంటాను నేను. నువ్వు ఎవరిని తీసుకొని 6 ఎవరిని తీసుకొని దీన్ని నువ్వు నీ ఇంటికి తీసుకొని వెళ్ళు. నేను ఉదయమునే, నెక్స్ట్ రోజు ఆ ఉదయమునే నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. నీకు ఏం చేయాలో నేను నెక్స్ట్ పని అది నాదే అయి ఉన్నది. చివరి వచనం, లాస్ట్ వచనం చదువుదాం. ఆమె ఉదయం వరకు ఆమె కాళ్ళ దగ్గర పండుకొని ఒకరినొకరు గుర్తించుపాటి వెలుగు రాకముందే లేచాను. అప్పుడు ఆ స్త్రీ కళ్ళమునకు వచ్చిన సంగతి తెలియజేయకూడని చెప్పును. నేను వచ్చాను, నీవు నన్ను కలుసుకున్నావనే సంగతి ఎవరికి చెప్పబాక. ఈ 7th సీల్ అనేది మిస్టరీ, ఇది రహస్యము. ఇంకొకటి నెక్స్ట్ 16. ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు అత్త, నా కుమారి నీ పని ఎట్లు జరిగినని అడుగగా ఆమె ఆ మనుష్యుడు తనకు చేసినదంతయు తెలియజేసి ఆయన చెప్పాడు, అన్నీ చేస్తానని చెప్పాడు అని చెప్తున్నది. నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ 6 కొలల యవలను నాకు ఇచ్చాను. తర్వాత అప్పుడు ఆమె, నా కుమారి ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే కానీ ఆ మనుష్యుడు ఊరకుండడు. ఈ పని చేసేంత వరకు ఆయన గమ్మునుండడు. ఆయన చేసే తీరుతాడు. నీకు చెప్పాడా, దాన్ని నెరవేరుస్తాడు. ఈ స్పోకెట్, ఆయన పలికాడు, దాన్ని వచ్చి ఆయన జరిగిస్తాడు. ఇలాంటి మాట నేటి దినమున, ఈ రోజే, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే కానీ ఆ మనుషుడు ఊరకుండడు గనుక ఇది ఎలాగూ జరుగునో నీకు తెలియ వరకు ఊరకుండుమనేను. ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఆయన చెప్పాడంటే అదేనా పొద్దున జరిగినది. ఆయన పలికాడు అంటే దాన్ని వచ్చి నెరవేరుస్తాడు. ఆయన ఊరకుండడు, గమ్మునుండాడు. ఖచ్చితంగా నీకు విడిపిస్తాడు, నీకు విమోచన ఇస్తాడు. ఇట్స్ అ స్మాల్ లవ్ స్టోరీ, చిన్న ప్రేమ కథ ఇది. నేను ఒక చిన్న అంశాన్ని నేను తీసుకున్నాను. ఐ యామ్ దానియర్ కిన్స్మన్, నేనే నీ సమీప బంధువుడగు విమోచకుడను. ఆ మాటను మాత్రమే వివరించాను. కానీ ఇందులో చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఏమా? దేవుని కృపను బట్టి మరొకసారి దాన్ని చూద్దాం మనము. ఏమా? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఏమా? గాడ్ బ్లెస్ యు.
మహాగణుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవ, ఈ సమయంలో మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము, మహిమపరుస్తున్నాము. ఏమిచ్చి రుణము తీర్చుకునేది నాయన? మా పక్షా నుండి మీరు ఓ తండ్రి ప్రతి ఈవులను మీరు ఇచ్చే దేవుడుగా ఉన్నారు. అవును తండ్రి, ఫైనాన్షియల్గాను, ఇదిగో ప్రభా స్పిరిచువల్గాను, నిజముగా ప్రభువ అన్ని విధాల మేము ఆశీర్వదించబడేదాని కొరకు ఆత్మీయంగాను, భౌతికంగాను, ఇదిగో ప్రభు ఆర్థికంగాను, ప్రతి సమయంలోనూ ప్రభువ మేము దీవించబడేదాని కొరకు మా ప్రవక్త ప్రభువ మరి నాయన శుభాకాంక్షలతో ప్రభు ఒక కోడును మేము చూశాము. నిజముగా ఈ నూతన సంవత్సరంలో మమ్మల్ని ఆశీర్వదించడం నమ్ముతుంటున్నాము నాయన. దేవా, ఇక్కడ వచ్చిన బిడ్డల కుటుంబాల్లో వివాహము కావలసిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. యవన కాలంలోని బిడ్డలకు ప్రభువ, చదువుతున్న బిడ్డలకు ప్రభువ, ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. బలమైన ఆత్మ కింద పెట్టి మీ ఆశీర్వాదము తోడు చేయమని, మీ మేలుల కింద నింపమని సోలో ప్రార్థన చేస్తున్నాం. అవును తండ్రి, మా సహోదరి సంతోషమ్మ కొరకై ప్రార్థిస్తున్నాము. సంతోషమ్మను ఉడక మీకు డెడికేట్ చేస్తున్నాము. ఎంతో దూరం నుంచి వస్తూ ఉంది. గిరమ్మను నీకు డెడికేట్ చేస్తున్నాము. ఇదిగో ఎలిజబెత్తమ్మను, మార్తమ్మను ప్రభువ మీకు డెడికేట్ చేస్తున్నాము. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలందరినీ మీకు డెడికేట్ చేస్తున్నాము నాయన. మీకు స్తోత్రములు. మేము మరిచినా మీరు మరిచే దేవుడు కాదు నాయన. అయ్యో మీకు వందనాలు. ప్రతి బిడ్డలు మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాగా మేమందరం తిరిగి మళ్ళీ ఆదివారం కలుసుకునే కృప దయచేయండి. ఇదిగో ప్రతి సమయంలో మిమ్మల్ని కలుసుకునే కృప దయచేయండి. అయ్యా, మీరు కుటుంబాలు దర్శిస్తున్న దేవుడో మీకు వందనాలు. ఈ నూతన సంవత్సరం మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ముందుకు సాగుతుండగా మీ భద్రత కాపుదల 10,000 దూతలను మా కుటుంబాలతోనూ మాతోనూ వ్యక్తిగతంగా ఉంచి సదాకాలం ఎత్తబడి వరకు నీ కాపుదల పెట్టి మీరే కాపాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్, 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 ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆయన కాపుదల ఓల్డ్ ఇయర్లో ఏ విధంగా కాపాడినాడు అంతకంటే ఎక్కువగా ఆయన భద్రత కాపుదల ఇచ్చి ఆయనే కృపను పెట్టి కాచి కాపాడును గాక. ఆమేన్, 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్.